హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంజు రణ్వీర్తో పాటు వెళ్ళను అని బాగీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే అమర్ ఎంతో ఓదారుస్తూ కన్విన్స్ చేస్తూ ఉంటారు. ఎంతైనా ఆయన నీ కన్న తండ్రి కదమ్మా అన్నా సరే పాపం అంజు మాత్రం మారం చేస్తూ ఉంటుంది. ఇంక వెంటనే అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట అమర్. చూడండి రణ్వీర్ గారు, పాప చిన్న పాప కదా, అందుకే తను ఎన్నో ఏళ్ళ నుండి 5-6 ఏళ్ళ నుండి మా దగ్గరే పెరిగింది. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి నాన్న అంటుంటే పాప ప్యానిక్ అవుతుంది. కాబట్టి ఈ రోజంతా పాపని మా దగ్గరే ఉండనిద్దాం. పాపకి ఈరోజు నేను నచ్చ చెప్తాను, రేపు మీరు పాపని మీ దగ్గరికి తీసుకువెళ్ళి అంజుని ఇవాళ నైట్ మీరు కూడా ఇక్కడే స్టే చేయండి అని చెప్పి ఇంకా అమర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. రణ్వీర్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంక రణ్వీర్ అలా రూమ్లోకి వెళ్తాడు. మనోహరి రణ్వీర్ దగ్గరికి వచ్చి, చూడు రణ్వీర్, నువ్వు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రణ్వీర్, అప్పుడే మన పని పూర్తవుతుంది, అర్థమైందని అంటుంది. ఖచ్చితంగా మనోహరి, రేపు పాప నా చేతిలో పడిని తన్ని కోల్కతా తీసుకెళ్ళిపోతా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ అంజు పాపకి బాగా ఇంక చెప్తూ ఉంటాడు. అంజు పాప కనీసం భోజనం కూడా చేయకపోతే అమర్ అంజు పాప దగ్గరికి భోజనం తీసుకువెళ్ళి, చూడంజు, నీకో విషయం చెప్పనా, ఎప్పుడైనా ఎవరికైనా కన్న తల్లిదండ్రుల కంటే ఎవరు ఎక్కువ కాకూడదు. నువ్వు చిన్నప్పుడు అనాథ శరణాలయంలో ఉన్నావు కాబట్టే నీకు నేనే డాడీ అని అనుకుంటున్నావు, కానీ మీ అసలైన డాడీ, నిన్ను కన్న డాడీ అదిగో ఆ రణ్వీర్. కాబట్టి నువ్వు ఆయనతో వెళ్తేనే ప్రశాంతంగా ఉండగలవు అని చెప్పి పాపం కన్విన్స్ చేస్తూ ఉంటారు. లేదు డాడ్ అది అననేలోపు, అంజు, నేను చెప్తున్నాను కదా, ఈ డాడీ మాట వింటావు కదా, నీకేదైనా ఇబ్బంది అయిందనుకో నాకు ఒక ఫోన్ కాల్ చేయి, నేను వెంటనే నేను తీసుకొచ్చేస్తాను, సరేనా అని అంటారు అమర్. ఓకే డాడ్ అని పాపం ఏడుపు ఆపుతుందనమాట తనైతే. ఇంకా వెంటనే అలా రణ్వీర్ చేతిలో పెడతాడనమాట అమర్. చూడు రణ్వీర్, పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అర్థమైందా అని అంటారు. ఓకే అమరేంద్ర, మీరు చెప్పాలా, నేను కన్న కూతుర్ని కన్న కూతురులాగే చూసుకుంటాను అని చెప్పి ఇంక పాపని తీసుకువెళ్ళబోతుంటే రాథోడ్ బాగీతో, మిస్ అమ్మ, ఒకవేళ ఆ రణ్వీర్ గాడు పాపని ప్రేమతో తీసుకెళ్ళట్లేదు, ఆస్తి కోసం తీసుకెళ్తున్నాడు, అదే నిజమైతే ఆస్తి మొత్తం వాడి పేరు పైకి రాసుకున్న తర్వాత పాపని చంపేస్తాడు మిస్ అమ్మ. అలా జరగకూడదు అనేసరికి పాపం అలా అంజు ఏమో పరిగెత్తుకుంటూ వచ్చి బాగీని హక్ చేసుకుంటుంది. మిస్ అమ్మ, నన్ను కాపాడు మిస్ అమ్మ, నన్ను కాపాడు అనేసరికి ఇంకా వెంటనే బాగి మనోహరి వైపు చూస్తుంది. మనోహరి వైపు చూసి, రణ్వీర్ గారు, ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇక్కడే ఉండండి, నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మనోహరి గారు, మీరు లోపలికి రండి అని ఇంక మనోహరినైతే లోపలికి తీసుకువెళ్తుంది. ఏయ్ బాగి, ఏం చేస్తున్నావు, ఏయ్ రమ్మంటున్నప్పుడు నోరు మూసుకొని రా అని చెప్పి ఇంక గట్టిగా లోపలికి తీసుకువెళ్తుంది చేపట్టుకొని. ఏయ్ ఏంటో చెప్పు అని అడుగుతుంది. చెప్తా, నేను, నువ్వు తెలివి తక్కువదని అనుకుంటున్నావా, అంటే నీ ఇష్టం వచ్చిన పిచ్చి ఆటలు ఆడుతూ ఉంటే చూస్తూ కూర్చునే దానిలా కనబడుతున్నానా? బాగి, బాగమతి, కేవలం డ్రెస్ స్టైల్లోనే కాదు మైండ్ సెట్లో కూడా చేంజ్ వచ్చింది అని అంటుంది బాగి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. చెప్తాను మనోహరి బేటా, విను పూర్తిగా. ఇప్పుడు నువ్వు ఆ రణ్వీర్ యదవతో అంజుని పంపించాలి అనుకుంటున్నావు, కానీ అలా పంపిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇదిగో ఇదేంటో తెలుసా? కోల్కతాలో నువ్వు రణ్వీర్ పెళ్లి చేసుకున్న అఫీషియల్ మ్యారేజ్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ని నేను అమర్ అంటే మా ఆయనకి చూపిస్తాను. చూపించిన తర్వాత అప్పుడు నీకుంటుంది. ఏమవుతుందో చెప్పు, నేను చెప్పనా? అంటే రణ్వీర్ మనోహరి భార్యాభర్తలు, దీనికి కారణం ఏంటి అని తెలుసుకుంటారు. కారణం తెలుసుకున్న తర్వాత ఏం జరిగిందో ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత నువ్వే అన్నిటికీ కారణమని తెలుసుకుంటారు. తెలుసుకొని నిన్ను బాగా కొట్టి బయటికి పంపించేస్తారు. ఈ విషయాలు నీకు అర్థమయ్యాయనే అనుకుంటున్నాను మనోహరి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట మనోహరి. చెప్పు, ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని చూపించమంటావా చూపించమంటావా అని అంటారు. వద్దు వద్దు, చూపించద్దు, చూపించావంటే నా పని అయిపోయినట్లే, వద్దు అని అంటుంది కదా. కాబట్టి వెళ్ళి
అంజుని ఇప్పుడప్పుడే కాదు, అంజు చాలా భయపడుతుంది, అంజుని తీసుకెళ్ళొద్దని నీ నోటితోనే చెప్పి వాడిని ఆపు, లేకపోతే అనేసరికి వద్దు, నేను చెప్తాను అని మనోహరి బయటకు వెళ్తుంది. రణ్వీర్, మనోహరి మాట్లాడేశావా, నేను బయలుదేరినా అని అంటారు. ఒక్క నిమిషం రణ్వీర్ గారు ఆగండి. అమర్, పాపని పంపించడం కరెక్టే, కానీ అంజు పాపం చాలా సెన్సిటివ్. అంజుకు ఒకసారి విపరీతంగా ఏడవడం వల్ల తన హెల్త్ పాడయ్యి బ్రీతింగ్ ఇష్యూస్ కూడా వచ్చాయి. నీకు అవన్నీ తెలీదు. అందుకే ఇప్పుడు అంజు మళ్ళీ నీపై కానీ మన ఇంటిపై కానీ బెంగ పెట్టుకుందనుకో, చాలా ప్రాబ్లం అవుతుంది. అలా జరిగితే అది కరెక్ట్ కాదు. ఇంక రణ్వీర్, మనోహరి అని అంటారు. రణ్వీర్ గారు, మీరు నేను చెప్పింది తర్వాత ఫాలో అవ్వచ్చు, మీరు ముందు ఇక్కడి బయలుదేరండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటాం అని అంటారు. అమర్ కూడా, అవును, అంజు చాలా ఏడుస్తుంది కాబట్టి ఇప్పుడు పంపించడం కరెక్ట్ కాదు అని నాకు కూడా అనిపిస్తుంది. అంజు, నువ్వు లోపలికి వెళ్ళు. రణ్వీర్ గారు, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి అమర్ కూడా పంపించేస్తాడు. ఇంకా రణ్వీర్ అలా బయటకు వచ్చి మనోహరితో బయటలో మాట్లాడుతూ ఉంటారు. ఏంటి మనోహరి, అంతా బాగుందనే టైంలో ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు. ఏ రణ్వీర్, నీకు కొంచెమైనా బుద్ధుందా, మన మ్యారేజ్ సర్టిఫికేట్ని పబ్లిక్లో పెడతావా అని అడుగుతారు. పబ్లిక్కా, నేనెప్పుడు పెట్టాను అని అంటారు. వెంటనే రాథోడ్, నేను తీసుకొచ్చాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు రణ్వీర్. ఇప్పుడు ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ మా దగ్గరే ఉంది, మా మిస్సమ్మే తెప్పించుకుంది, ఇదంతా మీరు ఇలా చేస్తారని ముందే ఎక్స్పెక్ట్ చేసాం అని చెప్పి ఇంకా గట్టిగా చెప్తుందనమాట బాగి. ఇంకా మనోహరి కోపంగా చూస్తూ ఉంటే రణ్వీర్ వైపు చూస్తుంది బాగి. చూడు రణ్వీర్, నువ్వు ఎంత నీచుడివో, పిల్లల కోసం ఎంత ఎంత దిగజారిపోతావో నాకు తెలుసు, కానీ ఒక్కసారి ఆయనకి గతం గుర్తొచ్చిందంటే నీకో విషయం చెప్పనా, నువ్వు అయిపోతావు, కాబట్టి నా మాట విని వెళ్ళిపో అని చెప్పి ఇంకా బాగి అక్కడి వెళ్ళిపోతుంది. అలా అంజు వెళ్ళడం అయితే ఆగిపోతుంది. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. అంజు అలా అలిగి కూర్చుంటే అమర్ అంజు దగ్గరికి వస్తారు. అంజు అని అంటారు. పోండి డాడ్, నేను మీతో మాట్లాడను, ఎవరో వస్తే నన్ను పంపించేస్తారా అని అంటారు. అది కాదంజు, వద్దు డాడ్, ప్లీజ్, మీరు నన్ను ఎప్పుడు హర్ట్ చేయలేదు, కానీ ఈసారి మాత్రం నన్ను హర్ట్ చేశారు డాడ్ అని చెప్పి ఇంకా అలా అంజు అలిగితే బాగి చూస్తూ ఉంటుంది. అంజు, ఏం చేస్తున్నావు, డాడీ దగ్గర అలగచ్చా అని అంటుంది. ఏం పర్లేదు బాగి, నేను అలక తీరుస్తాను అని అమర్ ఇంకా అలా తన వైపు చూస్తూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉంటారు. ఒక్కసారిగా బాగి, మనోహరి అందరూ షాక్ అయిపోతారు. పిల్లలందరూ అమర్ ముందుకి వచ్చి అమర్ చుట్టూ తిరుగుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అలా అమర్ అంజు అలకనైతే తీరుస్తాడు. అంజుని ఎత్తుకొని హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటే అదంతా చూస్తూ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మనోహరి మాత్రం లేదు, అమర్ ఒకప్పట్లా లేడు, మెల్లమెల్లగా పిల్లలకి దగ్గర అవుతున్నాడు, నో, ఇలా జరగకూడదు, జరిగి తీరకూడదు అని చాలా అంటే చాలా గట్టిగా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మనోహరి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అమర్ హాల్లో వచ్చి కూర్చుంటే మనోహరి, అమర్, మన పెళ్లి ముహూర్తాల కోసం పంతులు గారికి కాల్ చేశాను, ఆయన రేపు చాలా మంచి ముహూర్తం ఉంది అని చెప్పాడు, కాబట్టి మనం పెళ్ళి చేసుకుందామా అమర్ అని అంటారు. వెంటనే బాగి, అదేంటి మర్చిపోయారా, రేపు మంచి రోజు ఎలా అవుతుంది, రేపు అసలు ముహూర్తాలు లేవు కదా అని అంటుంది బాగి కావాలనే. అవును సార్, ఇది జ్యేష్ఠమాసం కదా అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అమర్ అలా మనోహరి వైపు చూస్తుంటే మనోహరి మాత్రం, అమర్, అది కాదు అమర్, నేను పంతులు గారిని అడిగాను, ఆయన చాలా పర్ఫెక్ట్గా చెప్తారు, వీళ్ళే ఏదో కావాలని చెప్తున్నారు, నా మాట వినమర్, మనిద్దరం పెళ్లి చేసుకున్నామనుకో, నువ్వు, నేను, ఈ పిల్లలు అందరూ సంతోషంగా ఉండొచ్చు అమర్ అని అంటుంది. ఇంకా వెంటనే అమర్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటమర్, ఏమైంది అని అడుగుతుంది. అయ్యో మనోహరి, నీకు ఇంకా అర్థం కావట్లేదా, మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అలాగే ఇప్పుడు అమర్ సార్ సైలెంట్గా ఉన్నారంటే ఆయన కంప్లీట్గా అంగీకరించినట్టే కదా అని అంటుంది. ఒక్కసారిగా బాగి షాక్లో ఉండిపోతుంది. వెంటనే మనోహరి బాగి వైపు చూస్తూ, ఓ అవునా, అయితే ఓకే అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. కావాలని మనోహరి బాగి జెలస్గా ఫీల్ అవ్వాలని. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. అమర్ మనోహరిలకి పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా అలా పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటే అమర్ని పెళ్లి కొడుకుగా రెడీ చేస్తూ ఉంటాడు రాథోడ్. సార్,
మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు సార్. నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది సార్ అని అనుకుంటూ ఉంటారు. ఏమైంది రాథోడ్, ఎందుకు అలా బాధపడుతున్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు సార్, ఏం లేదు అని రాథోడ్ వెళ్ళిపోతూ, సార్ బ్రతికుండడం కంటే మాకు ఏది ఎక్కువ కాదు, ఏం చేయగలను అని చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇంకా బాగి ఏమో మనోహరిని రెడీ చేస్తూ ఉంటుంది. ఏంటి మా బాగి, నీ సౌభాగ్యం నాకు వస్తుందని జలస్గా ఫీల్ అవుతున్నావా అని అంటారు. మాది దేవుడు కలిపిన బంధం, ఓ ఎప్పటికైనా మేము ఒక్కటవుతాం. నీకు తాళి కట్టే ఆఖరి నిమిషంలో అయినా ఆయనకి నీ గురించి నిజం ఖచ్చితంగా తెలిసి తీరుతుంది, నాకు తెలుసు అని అంటుంది. బాగి, అబ్బో అవన్నీ కేవలం కలలు మాత్రమే బాగి, నిజం కాదు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నాకు అమర్కి పెళ్ళి జరగబోతుంది. నువ్వేం చేస్తావో నేను చూస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి. బాగి దగ్గరికి వస్తారు రాథోడ్. మిస్సమ్మ, మనోహరి చాలా ప్లాన్లు వేసింది. అసలు టెంపుల్ లోపలికి ఎవరిని రానివ్వట్లేదు. తను చాలా పెద్ద ప్లాన్లే వేసింది అని అంటారు. ఇంక పాపం బాగి, లేదు, ఎలా అయినా దేవుడుంటే ఆయనతో మనోహరి పెళ్ళిని ఖచ్చితంగా ఆపుతాడు, ఆపి తీరుతాడు అని చెప్పి పాపం బాగి మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి దేవుడి గుళ్ళో గంట కొడుతూ ఉంటుంది. ఆయనకి నిజం గుర్తు చేస్తే హార్ట్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పారు కాబట్టే, సారీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని చెప్పారు కాబట్టే మేము నిజం చెప్పకుండా ఇలా ఉన్నాం. కానీ భగవంతుడా, నీకు నిజం తెలుసు కదా, మనోహరి ఎంత ఎంత దుర్మార్గురాలో నీకు తెలుసు కదా. కాబట్టి అలాంటి మనోహరి దగ్గరికి ఆయన వెళ్ళకూడదు. ఆయన కన్ఫామ్గా వాళ్ళిద్దరినీ ఒక్కటి నువ్వు చేయకూడదు స్వామి, చేయకూడదని చెప్పి చాలా మనస్ఫూర్తిగా కోరుకొని ఇంకా గంట కొడుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే అక్కడికి చాలా ఏళ్ళ తర్వాత రామూర్తి వస్తారు. ఒక్కసారిగా రామూర్తి అయితే ఇంక చుట్టూ చూస్తూ, మనోహరి వెట్స్ అమరేంద్ర, ఇదేంటి ఇదేంటి ఇలా జరగకూడదే, వద్దు ఇలా జరగకూడదని చెప్పి ఇంక పరుగు పరుగున లోపలికైతే వస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి పెట్టించిన రౌడీలు, రేయ్ ముసలోడా, ఎవరు నువ్వని అడుగుతారు. ఏయ్ జరగండి, మా బాబు దగ్గరికి నేను వెళ్ళాలి అని అంటారు. ఎవరు మీ బాబు అని అంటారు. అమరేంద్ర అని అంటారు. ఓ, అంటే నువ్వు మా మేడం చెప్పిన వాడివా, సరే నువ్వు ముందు పక్కకి రా అని చెప్పి ఇంకా అలా రామూర్తిని తీసుకువెళ్ళి వాళ్ళు కొడుతూ ఉంటారు. వెంటనే ఎందుకో అమర్కి ఇంకా కొంచెం దాహంగా ఉందని పక్కకి వచ్చి చూస్తాడు. చూసేసరికి అక్కడ రౌడీలందరూ రామూర్తిని కొట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఇంకా రామూర్తి దగ్గరికి వచ్చి, హెయ్ ఎవర్రా మీరు అని చెప్పి ఇంకా బాగా కొడతారు వాళ్ళని. వాళ్ళేమో పారిపోతారు. ఇంకా వెంటనే అమర్, సార్ మీకేం కాలేదు కదా అని అంటారు. లేదు బాబు, నాకేమీ కాలేదు అని అంటారు. సార్ ఎవరు సార్ వాళ్ళు, అసలు ఏమైంది ఇక్కడ అని అడుగుతారు. బాబు, అక్కడ అక్కడ బ్యానర్లో మీరు మనోహర్ని పెళ్లి చేసుకుంటానంటున్నారేంటి, అంటే నా కూతురికి మీరు విడాకులు ఇచ్చేశారా బాబు అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్. ఏంటి, మీ కూతురికి నేను విడాకులు ఇవ్వడం ఏంటి, అసలు నాకు పెళ్ళి అవ్వలేదు కదా అని అంటారు. బాబు, ఎవరు చెప్పారు బాబు, లేదు, మీకు మీకు పెళ్ళయింది బాబు, మీ భార్య ఎవరో కాదు, నా కూతురు భాగవతి బాబు అని అంటారు. ఒక్కసారిగా రామ్మూర్తి చెప్పిన నిజాన్ని విని షాక్లో ఉండిపోతారనమాట అమర్. ఏంటి, భాగి నా నా భార్య, మరి ఈ విషయాన్ని ఎందుకు బాగి నాతో చెప్పలేదు అని చాలా అంటే చాలా టెన్షన్గా షాకింగ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే మీ ఆరోగ్యపరంగా చెప్పుండదేమో, మీరు ఇలా ఉన్నారు అంటుంటేనే నాకు అర్థమవుతుంది బాబు మీ పరిస్థితి ఏమైందో. కానీ ఒక్కటి మాత్రం నిజం, మీరు మనోహరి మెల్లో తాలి కడితే ఒక రాక్షసి మెల్లో తాలి కట్టినట్టే, మీ 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 భాగ్యకి మీరు అన్యాయం చేసినట్టే బాబు అని చెప్పి చెప్తారు రామ్మూర్తి. ఇంక వెంటనే అలా అమరైతే పెళ్లి పీటల దగ్గరికి రామ్మూర్తిని తీసుకొని బయలుదేరతారు. ఒక్కసారిగా అమర్ రామ్మూర్తిని తీసుకురావడం చూసి షాక్లో ఉండిపోతుంది మనోహరి. ఇంక బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాన్న అని అంటుంది. మనోహరి, నువ్వు నువ్వు ఎందుకు నన్ను ఇంతలా మోసం చేశావు, నా భార్య నా భార్య ఎవరో కాదు బాగీయేనా, ఈ విషయాన్ని నాతో నువ్వెందుకు చెప్పలేదు అని గట్టిగా అడుగుతారు. ఒక్కసారిగా మనోహరి, అమర్ ఈ ముసలోడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు అమర్, నోర్ముయ్ నోర్ముయ్, ఇంకొక్క మాట నీ నోట్లోండి వచ్చినా ఏం చేస్తానో నాకే తెలియదు మనోహరి, అంత పెద్ద అని చెప్పేది అబద్ధం అంటావా, ఆయన సాక్ష్యాలతో సహా నాకు చూపించాడు, ఇంకా అబద్ధం అంటావా, నువ్వు చేస్తున్న ఈ మోసాన్ని
దాచిపెట్టడం నా ఫ్యామిలీ గొప్పతనమేమో, కానీ నేను మాత్రం నిన్ను క్షమించను మనోహరి, క్షమించను అని చెప్పి ఇంకా మనోహరిని గట్టిగా ఇంకా బాగి దగ్గరికి తీసుకువెళ్తారు. బాగి, తనకి శిక్ష వేయాల్సింది నువ్వే బాగి అని అంటారు. ఏవండి, తనలాంటి ఒక మృగాన్ని బోన్లోనే ఉంచాలండి, బయటికి రానివ్వకూడదు, తన్ని జైలుకి పంపిద్దాం అని అంటుంది. ఇంకా అలా మనోహరి అయితే జైలుకు వెళ్తుంది. బాగి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.